తెలుగు ప్రేక్షకులు అండ్ మీడియాలో ఉన్న వాళ్ళకి, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు నిన్న మొన్న న్యూస్ ఏంటంటే నా గురించి ఆమ్ని గారికి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, హెల్త్ ప్రాబ్లం అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఇలా లేనిపోయిన పుకార్లు వస్తున్నాయి. సో ఇది ఎవ్వరు నమ్మకండి, ఏమీ లేదు. నాకు జస్ట్ ఒక మంచిర్యాల షూట్ వెళ్ళాను, అక్కడ ఏదో ఫుడ్ పాయిజన్ అయింది. నాకు మాత్రం కాదు, యూనిట్లో 20 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. సో అందులో నేను ఒకటి, అంతే తప్ప వేరే ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఆల్ రైట్. ఇది ఎవరు నమ్మకండి, ఇది ఫేక్ న్యూస్. ఇది ఎందుకు ఇలా పుకార్లు చేసి ఆర్టిస్టులకి డిస్టర్బ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సో నాకేమీ ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులు అండ్ మీడియాలో ఉన్న వాళ్ళకి, సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు నిన్న మొన్న న్యూస్ ఏంటంటే నా గురించి ఆమ్ని గారికి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, హెల్త్ ప్రాబ్లం అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఇలా లేనిపోయిన పుకార్లు వస్తున్నాయి. సో ఇది ఎవ్వరు నమ్మకండి, ఏమీ లేదు. నాకు జస్ట్ ఒక మంచిర్యాల షూట్ వెళ్ళాను, అక్కడ ఏదో ఫుడ్ పాయిజన్ అయింది. నాకు మాత్రం కాదు, యూనిట్లో 20 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. సో అందులో నేను ఒకటి, అంతే తప్ప వేరే ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ ఆల్ రైట్. ఇది ఎవరు నమ్మకండి, ఇది ఫేక్ న్యూస్. ఇది ఎందుకు ఇలా పుకార్లు చేసి ఆర్టిస్టులకి డిస్టర్బ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. సో నాకేమీ ప్రాబ్లం లేదండి. థ్యాంక్ యూ.